తెలంగాణ చరిత్రలో అతిపెద్ద భూకుంభకోణం. ధరణి పేరుతో 25 లక్షల ఎకరాల భూములు కొట్టేసిన గత బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్లు ధరణి పోర్టల్ బాధితులు చూసిన టెరాసిస్ సహకారంతో పోర్టల్లో భూముల వివరాలు మార్చిన దొరలు, బీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ఆర్డీఓలకు ధరణి యాక్సెస్ ఇవ్వకుండా టెరాసిస్ సాయంతో యథేచ్ఛగా భూదందా. ధరణికి ముందు పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలైతే ధరణి వచ్చాక పట్టా భూములు 1.55 కోట్ల ఎకరాలు. కొత్తగా 25 లక్షల ఎకరాలకు పట్టాలు. ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వక్ఫ్, వివాదాస్పద భూములకు పట్టాలిచ్చి బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్. టెరాసిస్ సంస్థకు నేరుగా కేటీఆర్ నుండే ఆదేశాలు. అత్యంత ఖరీదైన భూములపై కన్నేసిన కల్వకుంట్ల దొంగలు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లోని అత్యంత ఖరీదైన భూములను కొట్టేసిన బీఆర్ఎస్. కల్వకుంట్ల దొరలు కొట్టేసిన భూమి 25 లక్షల ఎకరాలు అయితే దాని విలువ ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఆలోచించండి. 1200 మంది అమరులైతే వచ్చిన తెలంగాణపై మీదపడి పందికొక్కుల్లా తిన్నారు. ఈ దారుణం చూసి ఆ ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో.